బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, 3 నిమిషాల లోపు ముగించేయాలి అన్న ఆతృతతో నేను ఫినిషింగ్ సరిగ్గా చెప్పడం లేదు. సమయం అయిపోగానే నేను వెంటనే కట్ చేసేస్తున్నాను. సరిపోతుంది మనకు. ఈ 3 నిమిషాలు కొన్ని ముఖ్య విషయాలు మనం మాట్లాడుకున్నామంటే చాలు. ఎందుకంటే ప్రతిరోజు ఇప్పుడు ఒకసారి కాదు కదా, ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమం ఉంది కాబట్టి 3 నిమిషాల్లో 3 నిమిషాల లోపు 3 నిమిషాలు అయిపోతుంది కానీ వెంటనే నేను కట్ చేసేస్తున్నాను. సరే, ముస్లిం సోదరులు ఎవరైనా చనిపోతే అతన్ని ఖననం చేసిన తర్వాత, ఖననం లోపల పెట్టి ఆ గొయ్య తీసిన తర్వాత లోపల పెట్టి మట్టి తీసుకుని 3 సార్లు 3 మాటలు చెప్తారు. మిన్హా ఖలకనాకుం వ ఫీహా నుఈదుకుం వ మిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా అని చెప్పేసి 3 మాటలు చెప్తారు. ఒక గుప్పిడి తీసుకుంటారు, మిన్హా ఖలకనాకుం. ఇంకో గుప్పిడి తీసుకుంటారు, వ మిన్హా ఖలకనాకుం వ ఫీహా నుఈదుకుం వ మిన్హా నుఖ్రిజుకుం తారతన్ ఉఖ్రా. అంటే ఈ నేల నుండే మేము పుట్టించాము, ఈ నేల నుండే అందులోకి మిమ్మల్ని తీసుకుని పోతాము, ఇందు నుండి తిరిగి మిమ్మల్ని బ్రతికిస్తాము. ఈ 3 వాక్యాలు కూడా 20వ అధ్యాయం 55వ వాక్యంలో దైవం తెలియజేస్తున్నాడు. అంటే మనిషి యొక్క పుట్టుక మర్మాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మిన్హా ఖలకనాక, మీ మట్టి నుండి పుట్టావయ్యా నువ్వు, నీ రా మెటీరియల్ మట్టే ఇదా. ఆ తర్వాత దైవము ఆ వీర్యపు బిందుతోటి తల్లిదండ్రుల ద్వారా నేను కొనసాగించలేదు, వేరే సంగతి. కానీ మొట్టమొదటి రా మెటీరియల్ ఏంటంటే మట్టి. అందుకని మట్టి మనిషి అని చెప్తారు చూసారా. మట్టి వెంటనే తినేస్తుంది మన యొక్క బాడీ లోపల వెళ్ళగానే డీకంపోజ్ అయిపోతుంది. మిన్హా ఖలకనాక, ఈ మట్టి నుండి నేను పుట్టించాను. ఫీహా నుఈదుకుం, తిరిగి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాను? ఆకాశంలో నేనేం చేయరు, నీటిలో కాదు, నీటిలో అయినా కూడా ఆ శవం కిందకి వెళ్ళిపోతుంది. నీరు కూడా నేలపైనే కదా ఉన్నది, గాల్లో ఏం లేదు కదా. కాబట్టి అందులోకి నీ తిరిగి పంపించేస్తాను. ఆ తర్వాత అందు నుండి బయటకు తీస్తాను. శరీరం నాశనం అయిపోవచ్చు, ఎముకలు కూడా కృంగి కృషించి శుష్కించి నాశనం అయిపోవచ్చు. కానీ ఆత్మ ఉంది చూసారా, ఆత్మతో దైవం తిరిగి లేపడం జరుగుతుంది. ఆత్మతో సంబంధం, తిరిగి శరీరాన్ని లేపుతాడు. అణువు కూడా నాశనం అయిపోవచ్చు, కానీ ఆయన ఆజ్ఞ మేర అణువు కూడా తిరిగి అది జత చేరుతుంది. ఏ స్థితిలో అయితే మనం చనిపోయామో అదే స్థితిలో తిరిగి మనం లేపడం జరుగుతుంది. ఎందుకు? మనం చేసే కర్మలకు సమాధానం చెప్పుకోవాలి. వదిలేస్తాడా దైవము? ఇక్కడ చేసినటువంటి అకృత్యాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి, అందరినీ కూడా బాధ పెట్టడాలు ఉన్నాయి, అవన్నీ వదిలేస్తాడా? ఏమీ వదలడు. ఎన్నో మంచి పనులు ఉన్నాయి, దానికి ప్రతిఫలం ఇవ్వాలి కదా. ప్రపంచంలో ఎక్కడ పొందాం మనం? లేదు. ప్రతిఫలం పొందడానికి, శిక్షణ పొందడానికి కోసము తీర్పు దినము తిరిగి ప్రాణాన్ని మన శరీరంతో తిరిగి కలిపి లేపి ప్రశ్నించడం జరుగుతుంది.